నడవండి నడవండి నడవండి. yes come on టైం అయింది వచ్చిందండి. రేయ్ చిన్ను అటు కాదు ఇటు come on. ఇక్కడ ఎక్కండి తప్పుకోవయా తప్పుకోబట్టే నీకే చెప్పి తప్పుకోవయా. మాయ్య ఇంకెక్కచ్చు. నువ్వు లోపలికి వెళ్ళు. అరే మీరు తిరుపతికేనా? అవునండి. భలే తమాషాగా ఉంది. పక్క పక్కనే ఉంటూ ఒక్కసారి కూడా అనుకోలేదు. మా తమ్ముడేదో మొక్కుకున్నాడంట, అందుకని వెళ్తున్నా. రంగా అన్నా, శివునికి ఆవేశం ఎక్కువ. శత్రువు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ శివునికి మాత్రం ఏం కాకూడదు. వాడు నాకు తమ్ముని కంటే ఎక్కువ, నీకు తెలుసుగా. ముందుండి అన్ని మేము చూసుకుంటామన్నా. సరే వెళ్ళండి. నిన్ను చూసినానే. మన పక్కింట్లో ఉంటాడన్నా, చక్రపాణి బామ్మర్ది. నమస్తే సార్. తిరుపతి వెళ్తున్నాం. మేము ఆడికే పోతాండాంలే, కూర్చో. ఏం చదివినాడు మీ బామ్మర్ది? ఎంఎస్సి. పెండ్లయిందా? ఈ ఏడాది చేసేస్తామండి, మంచి ఉద్యోగం వస్తే. మంచి ఉద్యోగం కావాలనుకుంటే జరుగుబాటు ఎట్లాగయ్యా? ఏదైనా టెంపరీ ఉద్యోగంలో చేరి ఏ ఎల్డీసీనో ఈడీసీనో పెళ్లి చేసుకున్నాను అనుకో, ఎట్లాగొట్లా బతికేయచ్చు. మన చేతుల్లో ఉందండి, ఎవరికి ఎలా రాసి పెట్టుంటో అలా జరుగుతుంది. మీ కావేరిని ఇంకా చదివిస్తారా? ఇంకానా? ఈ చదివే పొద్దుపోవడానికి చదువుతుందయ్యా. పెళ్లి చేద్దామంటే అన్ని ఫారిన్ సంబంధాలు ఒకదాని మీద ఒకటి ఇచ్చిపడే. అన్నకేది నచ్చకపోయే. మీ అన్నగారికి నచ్చినా అది జరగదులేండి. అరే చెప్పాను కదండి, ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుందండి. పోనీ ఇండియాలోనే ఏదైనా మంచి సంబంధం చూడండి, మన కళ్ళ ముందే ఉంటుంది. ఇండియాలో మన స్టేటస్ తగ్గ సంబంధం ఏది దొరకట్లేదు అంటున్నాడు మా అన్న. అలా అంటారు కానండి, నిజంగా మీరు స్టేటస్ చూసుకుంటే ఇలా మీరు సెకండ్ క్లాస్లో రావచ్చు అండి. మీరు ఎన్నైనా చెప్పండి, లవ్ మ్యారేజెస్ బెస్ట్ అండి. ఇక నా విషయానికి వస్తే, ఒక అమ్మాయిని ప్రేమిస్తాను, ఆ అమ్మాయి కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను, ప్రేమించిన ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అసలు ఫ్యూచర్ లో అన్ని ప్రేమ పెళ్లిలే జరుగుతాయండి. నువ్వు అన్నది ఏడన్నా జరుగుతుందేమో గానీ మా రాయలసీమలో జరగదు. అది సరే, ఇప్పుడు ఏం చేస్తాను చూడు. అందరి ముందు డైరెక్ట్ గా వెళ్ళి కావేరి తల్లు పూలు పెట్టేస్తాను. అందరూ ఉండగా ఎలా పెడతావు? ఎదురో టన్నులు వస్తుంది, ట్రైన్ దాంట్లోకి వెళ్ళగానే చీకటి అయిపోతుంది, అప్పుడు పెట్టేస్తాను. ఓహో అదాని ప్లాన్. అది వచ్చేసింది. ఏయ్ చిన్న, అబ్బా కాసేపు నిద్రపోవచ్చు కదరా. చెప్తా నిద్రపోతా. మీ అమ్మే చెప్పాలా? ఎవరు చెప్పినా వింటావా? నువ్వు చెప్తావా? ఓ, ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉందంట. అదే ఊళ్ళోకి ఒక అబ్బాయి వాళ్ళ అక్క పెళ్లికి వచ్చాడంట. ఒకరోజు ఆ అమ్మాయి ఫ్రెండ్స్తో ఉయ్యాలూగుతోందంట. ఎందుకు? అట్ల తది కదా, ఆడపిల్లలంతా అలా ఊగుతారు. ఉయ్యాలూగుతుంటే స్పీడ్ ఎక్కువై ఆ అమ్మాయి ఢామని చెరువులో పడిపోయింది. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కంగారు పడుతుంటే అప్పుడు అక్కడున్న అబ్బాయి చెరువులో దూకి అతి కష్టం మీద అమ్మాయిని రక్షించాడు.
రక్షిస్తే ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకా? నువ్వుట్రా రా. ఏంటి నువ్వు ఇన్ని రోజుల నుంచి పక్కన ఉన్నా వచ్చినప్పటి కావేరి నువ్వు ఎందుకు చెప్పలేదు? నీకు గుర్తుందో లేదోనని. టెస్టింగా? మీ మగాళ్ళు ఎంత తేలిక మర్చిపోతారో. మర్చిపోలేదు కాబట్టే మళ్ళీ కలుసుకున్నాం. కబుర్లు. కావేరి నీకు 2 థ్యాంక్స్. దేనికి? గతం గుర్తుంచుకున్నందుకు, నాకు గుర్తు చేసినందుకు. ఆ రోజు నీ బర్త్డేకి పంపిన గ్రీటింగ్ కార్డులో నీకు మొత్తం రాశాను, కానీ అది మిస్ అయింది. ఇంతకి మన పెళ్ళెప్పుడు? ముందు మీ నాన్నతో నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా? రెండూ డేంజరే. హలో, ఏంటి శివుడు? వాళ్ళు లాడ్జి ఖాళీ చేసినారన్నా, నాకేదో అనుమానం ఉంది. సర్లే, మేము వచ్చాడాం. కేశవా, అన్న టిక్కెట్లు కొను. సెకండ్ క్లాసేగా? కాదు, ఫస్ట్ క్లాస్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ బోర్ ఎందుకు వచ్చావా వీడికి? తిరుపతిలో మొదలెట్టాడు, ఇంతవరకు ఆపలేదు. చెవులు చిల్లులు పడిపోతున్నాయి. రే ఆపరా! గిరి, నువ్వు తిరుపతి తీసుకెళ్ళింది దేవుడి కోసం కాదు, కావేరి కోసం. నేనంతా చూశాను. ఆ పిల్ల ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండటం, ఆ అమ్మాయి నీతో చనువుగా మాట్లాడటం, మీ ఇద్దరి గురించి వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా? వాళ్ళ నాన్న పరువు కోసం ప్రాణాలు తీసే మనిషి. నీకేమన్నా అయితే బాధపడేది మేము. అర్థం చేసుకో. మోయా మోయా, నీకేదో వెడ్డింగ్ కార్డ్ వచ్చింది. మా ఫ్రెండ్ పెళ్ళి, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మనం ప్రేమించుకుందాం రా. కావేరి పెళ్లికెళ్ళింది. నాతో చెప్పకుండా ఎందుకు పంపినావక్క?